హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది తిరుపతిలో లాస్ట్ డే అనమాట. మేము బెంగళూరు స్టార్ట్ అయిపోయే రోజు నైట్ అంతా ఏమంటే ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం పడింది. అసలు మార్నింగ్ వరకు వర్షం పడుతూనే ఉన్నింది. ఇంకెలాగైనా ఆ రోజు స్టార్ట్ అయిపోవాలి. వెన్స్డే రోజు అనమాట. ఇంక వీళ్ళకి వెన్స్డే వరకే హాలిడేస్. దాని తర్వాత థర్స్డే స్కూల్కి వెళ్ళాలి. ఇంకా గబగబా రెడీ అయిపోయాము. పొద్దునే లేచి వర్షం ఉన్నా పర్వాలేదు బయలుదేరిపోవాలి అనేసి అనుకున్నాము. ఇంకా టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. వద్దులే మోహన, అమ్మతో అమ్మ పిలుస్తాను చూడు. మోహన బాయ్ బాయ్. శిరీష బాయ్. ఆంటీ ఆంటీ సరే. రూబడా బాయ్ బాయ్. కుమార్ బాయ్ బాయ్ బాయ్. ఇంకా ఆ రోజు పెద్ద వర్షం పడతానే ఉన్నింది. కొంచెంసేపు ఆగుండింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తుఫాన్ అని చెప్పారు, అల్పపీడనం అనేసి అన్నారు. ఇది తిరుపతి డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అటు సైడ్ అంతా. సో అందుకని ఇంకా ఆంటీ వాళ్ళు ఎలా వెళ్తారో ఏంటో, ఇలా వర్షం ఉంది కదా ఆగినాక వెళ్దురు కదా ఉండండి అంటే ఇంకా వీకెండ్ వచ్చేస్తుంది, 2 days లీవ్ వచ్చేస్తుంది. ఇంకా 2 days పోతే థర్స్డే ఫ్రైడే ఉండిపోతే అలా అనేసి పాపం టెన్షన్ పడుతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ మేము ఇక దివాళీ టైంకి వచ్చామే అనుకోండి, ఇలా వర్షాలు పడతాయి, ఆగిపోతాం. తీరా చూసి బెంగళూరు సైడ్ వర్షాలు ఉండవు అనమాట. ఓన్లీ ఇక్కడ వరకే ఉంటాయి. చిత్తూరు మహా అంటే చిత్తూరు వరకు ఉంటుంది. దాని తర్వాత కొంచెం బాగానే ఉంటుంది క్లైమేట్, అంత వర్షం అట్లా ఏమి ఉండదు. ఇంకా బెంగళూరుకి వెళ్ళినాక కొంచెం బాగా అయిపోతుంది. లాస్ట్ 2 times ఇక్కడే ఇట్లానే ఉండిపోవడం, అలా వీళ్ళకి డుమాలు కొట్టుకోవడం అట్లే అయింది. కానీ ఈసారి అలా కాదు అనేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా అందుకే ఆంటీ వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, సైడ్గా వెళ్ళండి అనేసి అంటా ఉన్నారు. ఇంకా వకులమాత అమ్మవారి టెంపుల్ తప్పకుండా దండం పెట్టుకునేసి వెళ్తుంటాం ఇలా వెళ్ళినప్పుడు అంతా. మీతో చెప్పాను కదా ఈ 5 daysలో తిరుమలకి వెళ్ళాలి మేము ఎలాగైనా ఒకసారి అనేసి అనుకొని అస్సలు కుదరలేదు. ఈ వర్షాలు పడడం వల్ల అక్కడ కూడా పెద్ద వర్షము, ఇంకా వర్షంలో వేరేగా ఉంటుంది, అందుకనేసి వెళ్ళలేకపోయాము. ఇంకా ఇలా రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్తాం కదా, ఆ దారంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, కేరళ లాగే ఉంటుంది అసలు కంప్లీట్గా. అవునవును, లాస్ట్ టైం సేమ్ ప్లేస్. లాస్ట్ టైం సేమ్ సీజన్లో ఇలా వెళ్తున్నప్పుడు దారిలో ఆగి మరీ ఫొటోస్ తీసుకున్నాం మేము. అదే గుర్తు వచ్చి సేమ్ స్పాట్ కదా, ఇక్కడే కదా మేము ఫొటోస్ తీసుకున్నాం అనేసి చెప్పుకుంటూ అక్కడ మళ్ళీ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. జాగ్రత్త, స్లోగా వెళ్ళు బాబా. ఈ టైంలో మన జాగ్రత్తగా వెళ్ళినా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఎంత క్లారిటీ వస్తుందా నా ఫోన్లో? నైట్ టైం కూడా బాగా వస్తుందా? అది క్లిక్ చేయాలా? నాకు చూపించండి మళ్ళీ. నేను న్యూ కెమెరా ఒకటి తీసుకున్నాను కదా, అది వచ్చినప్పటి నుండి ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు. నేను కొంచెం ఏదైనా ఇలాంటి న్యూ ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాను, బాగా వస్తాయో లేవో ఫొటోస్ అనేసి. ఎందుకంటే 1+కి బాగా అలవాటు పడిపోయాయి. అందుకే తొందరపడి వేరే కెమెరా అంటూ అట్లాంటి ఏమీ కొన్నాను అనమాట. ఐఫోనే వద్దంటుంటాం మా సుదర్శన్కి. సో అలాంటిది ఈ కెమెరా కొన్నప్పటి నుండి భలే హ్యాపీ అనిపించింది. ఎక్కువ టెడ్డీయే యూస్ చేస్తాను దాన్ని. నేను దీవాళీ వ్లాగ్ కూడా టెడ్డీయే యూస్ చేసాను కాబట్టి టెడ్డీని అడుగుతున్నాను నైట్ టైం ఎలా వస్తుంది అని. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. వీడియో చూసారు కదా మీరు ఆల్రెడీ వ్లాగ్. ఇంకా ఇక్కడ నందికి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ కలిశారు మన ఫాలోవర్స్. బాబు పేరు కృష్ణ అనమాట. ఎంత క్యూట్ ఉన్నాడో. వాళ్ళతో కొంతసేపు మాట్లాడాము. ఆ అన్న అయితే ఎంత మంచోడంటే, ఎట్లా మన సొంత వాళ్ళు ఎలా పిలుస్తారు అమ్మ అట్లానే మా సుదర్శన్ వేరే వాళ్ళకి ఎలా పిలుస్తుంటాడు, సేమ్ అలానే అనిపించింది. అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. మా కుమార్ కూడా ఎంత ప్రేమగా పిలుస్తాడు కదా. ఇంకా సూర్య అన్న కూడా చాలా మంచిగా పిలుస్తారు. ఇంకా కొందరు ఉన్నారు, నాగరాజ్ అన్న అనేసి, మోహన్ అన్న అనేసి, మా సుదర్శన్ ఫ్రెండ్స్ కొందరు. సో అట్లాంటి వాళ్ళల్లో అన్న కూడా ఒక్కరు అన్నట్టుగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇంకా తను కూడా చాలా బాగా పలకరించింది. నాకు నేమ్ గుర్తు రావట్లేదు, సారీ, నేను మర్చిపోయాను. సో చాలా మంచి ఫ్యామిలీ. వీడియో కూడా తీసుకున్నాను కానీ తనకి ఇష్టం లేదనమాట వీడియో పోస్ట్ చేయడం, అందుకనేసి ఇంకా నేను పోస్ట్ చేయలేదు, వాళ్ళని చూపించలేదు అంతే. ఇంకా ఈరోజు మేము కొంచెం వెరైటీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఎప్పుడు ఇడ్లీ తీసుకుంటామో ఈసారి దోశలు తీసుకున్నాము. ఏదో పన్నీర్ దోశ, మసాలా దోశ అవన్నీ తీసేసుకున్నాం.
తీసుకున్నాం, వీళ్ళు ఏదో స్నాక్స్ తీసుకున్నారు. ఇంక ఇక్కడ అన్నీ కొన్ని అమ్ముతూ ఉంటారు, బొమ్మలు ఇలాంటివన్నీ. సో ఇక్కడ వీళ్ళకి కావాల్సిన గేమ్స్ వీళ్ళు ఆడుతూ ఉంటారు కదా, మామూలుగా మీకు చూపిస్తూ ఉంటాను, స్టిక్స్ గేమ్ అనేసి, యూనో గేమ్ అనేసి. సో అన్నీ ఇక్కడ ఉన్నాయి, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడు అంతా జాడీలన్నీ చూసుకొని వెళ్తూ ఉంటాను. మీకు గుర్తుందా, నేను ఒక 2 జాడీలు తీసుకొని ఉన్నాను, దాన్ని పూజ చేస్తున్నాను యూజ్ చేయకుండా. అప్పుడు జాడీ కొనాలి, ఎలాగైనా కొనుక్కోవాలనుకున్నాను. కొనుక్కున్నాక పూజ చేసుకున్నాం. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఏమంటే ఒక బుద్ధాది మ్యాగ్నెట్, ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు అనేసి చాలా నచ్చింది, క్యూట్గా ఉంది. ఇంకా అది తీసుకున్నాను అనమాట. సో అంతే, ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇక్కడ అసలు ఎంత బాగుందో వ్యూ అసలు ఈ క్లైమేట్కి. ఏమంటారబ్బా, ఇలా కొంచెం వర్షం పడి ఆగిన తర్వాత ఈ రెడ్ కలర్ కార్ ఎంత బాగా అనిపించిందో, రెడ్ బాగా హైలైట్ అనిపించింది అక్కడ. ఇంకా 5 days ఉన్నాంగా, ఈసారి ఎన్ని మెమొరీస్ ఉన్నాయో అసలు. అప్పుడు అనిపించింది ఇలా దారిలో వెళ్తూ ఉంటే కొంతసేపు మాట్లాడుకుంటూ అందరం మంచిగా వెళ్తాం, కొంతసేపు ఏమంటే ఎవరి పాటికి వాళ్ళు డల్గా అయిపోతాం, అంటే కామ్ అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాం. టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ గురించి, రేపు ఏం చేయాలి, సుదర్శన్ ఆఫీస్ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. నేనేమంటే ఈ వీడియోల గురించి ఆలోచించుకుంటూ ఉంటాను, ఫస్ట్ ఎలా పెట్టాలి, ఏది పెట్టాలి, అరే నా దగ్గర చాలా కంటెంట్ ఉంది అన్న ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. అలా అన్నీ ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్గా నేను అప్డేట్గా ఉండను, పెట్టలేను కరెక్ట్ టైంలో. అది ఎందుకంటే నా లైఫ్ స్టైలే అంతే, నాకు ఏం అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను, ట్రావెల్ చేసేస్తుంటాను, బిజీ అయిపోతుంటాను. సో షేర్ చేయలేకపోతుంటాను అనమాట కరెక్ట్గా ఆ టైంకి అన్నట్టుగా. అందుకే వ్లాగ్స్ డిలే అయిపోతూ ఉంటాయి. మీరు నన్ను తిట్టుకుంటూ ఉంటారు, మరి కొందరు అడుగుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాను నేను కూడా. ఎవరు పార్టీ నువ్వు నువ్వు మా సుదర్శన్కి ముస్సలి ఏజ్ వచ్చేస్తుంది కదా, అప్పటికి కూడా వదలడేమో వీళ్ళని అడగడము ఎవరి పార్టీ అనేసి. ఇన్ కేస్ వాళ్ళు నా పార్టీ అన్నారే అనుకోండి, అది ఎలా తీసుకుంటాడంటే, నేనంటే వాళ్ళకి భయం అంట, ఆ భయంలో వాళ్ళు నా పార్టీ అనేస్తారంట. సో అంత పాజిటివ్గా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు వెన్స్డే కాబట్టి తొందరగా ఇంటికి వెళ్ళిపోయాము, 11కి అలా వెళ్ళిపోయాము. ఇంకా ఈ మటన్ ఏమంటే లిషియస్ది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, రసం చేశాను, పెరుగు మిరపకాయలు తెచ్చుకున్నాను తిరుపతి నుండి. అదే చూపించాను కదా ఈ వ్లాగ్స్లో, మీకు దీవాళీ వ్లాగ్స్లో చూపించున్నాను, ఆంటీ తెచ్చున్నారనేసి. సో అది. ఇంకా వీడికి ప్రాన్స్ తెప్పించాను, టైగర్ ప్రాన్స్. ఇవి ఇలా ఫ్రై చేసి సుదర్శన్ ఇచ్చారు, ఇలా ఫ్రై చేశారు. నేనైతే ఇలా చేయను, కర్రీలాగా చేసేస్తూ ఉంటాను. బట్ ఇంకా గబగబా అయిపోవాలి అన్నట్టుగా ఇంకా అలా చేసుకున్నాము. ఇంకా అవి టైగర్ ప్రాన్స్ అంట, చాలా పెద్దవి వచ్చాయి. ఒక్కొక్కసారి అంత పెద్ద ప్రాన్స్ ఏమంటే అంత టేస్టీగా అనిపించదు, కానీ ఆ రోజు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. పాపం వారికి ప్రాన్స్ అని ఆర్డర్ చేస్తామే కానీ అందరం తింటాం. అదే మేం చేసుకుంది వాడేమో తిన్నాడు, పాపం కొద్దిగా తింటుంది. జరుగు అది వస్తుంది రాలేదే, చూసిపోయింది. వస్తుంది. ఏంది పోవట్లేదు, అవి రాకెట్స్ అంతపై చల్లవే కింద బిల్డింగ్ పై నుంచి కలుస్తున్నారు వాళ్ళు. అవి ఎప్పుడు తీసేస్తారు ఇదంతా? పెట్టుకొని ఉంటారు కొందరు, 1 year నుండి న్యూ ఇయర్ వరకు. చూసారుగా, ఫుల్ ఆఫ్ లైటింగ్స్. అపార్ట్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇలా దీవాళీ టైం నుండి న్యూ ఇయర్ వరకు ఫుల్ ఇలా లైట్స్ పెట్టేసుకొని ఉంటారు బాల్కనీలో. మా అన్నకు కూడా ఉండేది, అది పాడైపోయింది, స్విచ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అది కూడా రిపేర్ చేయాలి అనేసి అనుకున్నాము మేము కూడా, కానీ చేయలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే, అప్పుడు గుర్తుందా మీకు, ఊరికి వెళ్ళక ముందు స్టవ్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు పాడు చేసి వెళ్ళారు కదా. సో అది ఏమంటే ఈసారి మళ్ళీ అర్బన్ కంపెనీ నుండే
వాళ్ళని బుక్ చేసాము. వచ్చాడు అతను కొంచెం ఆ బర్నర్ రిపేర్ చేసేసి వెళ్ళాడు. అప్పటి నుండి కొంచెం పని చేస్తూ ఉంది. ఇంకా ఆ రోజు కొంతసేపు మూవీ చూద్దాము అనిపించింది. ఈ మూవీ నేను థియేటర్లో ఉన్నప్పుడు అడిగాను సుదర్శన్ తీసుకెళ్ళమని, కానీ సుదర్శన్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనిపించి సర్లే బాబా ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూసుకుంటానులే అని చెప్పా. ఈ మూవీ కోసం వెయిట్ చేశాను యాక్చువల్గా. ఎందుకంటే కేరళలో తీశారు కదా, నాకు కేరళ అంటే చాలా ఇష్టము, వాళ్ళ మూవీస్ అంటే ఇష్టం, ఎక్కువ నేను అవే చూస్తూ ఉంటాను. సో ఆ వ్యూ కానివ్వండి అంతా, సో అలా పెట్టుకున్నాను. సో ఆ మూవీ హీరోయిన్ కోసం కాకుండా నేను కేరళ అలా దానికోసం చూసాను అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే ఈ స్క్విషీస్ ఉన్నాయి కదా, హ్యాపీ బర్త్డేకి ప్రజెంట్ చేశారు. సో అవి దాన్ని బాగా పిసికి పెట్టేస్తుంది, పాడైపోతాయి. మళ్ళీ వాటిని మంచిగా వాష్ చేస్తుంది, ఎక్కడక్కడ అతికిచ్చి పెడతా ఉంది. ఇప్పుడు చూసారా అవన్నీ అవే అనమాట, ఎక్కడంటే అక్కడ అతికిచ్చేస్తూ ఉంది. అవి కూడా అట్లే అతుక్కోబోతున్నాయి, స్టిక్ అయిపోయి. మళ్ళీ అది తీసామనుకోండి అక్కడ కొంచెం మార్క్ పడిపోతుంది. వాడిని తిట్టి అలా అతికిచ్చేద్దురా అని చెప్పేసి అది తీసి మళ్ళీ పక్కన పెట్టాము. ఇంకా ఇది సాటర్డే సండే రోజు అనమాట. ఇంకెందుకో వీళ్ళకి ఎందుకు అనిపించిందో తెలీదు, మేకప్ చేసుకుంటాము అన్నారు. నేను అంత క్లారిటీగా క్లియర్గా అదే పనిగా వీడియో తీయలేదు. కిచెన్లో వంట చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని వీడియో తీసుకుంటూ అలా షార్ట్ వీడియోస్ మీకు పెట్టాను అప్పుడు. సో వీడికి ఐ మేకప్ అంటే భలే ఇష్టం అంట. ఐ మేకప్ అదేదో బటర్ఫ్లై మేకప్ అంట. టెడ్డీకి హ్యాపీకి ఇష్టమని టెడ్డీ చేసింది, టెడ్డీకి హ్యాపీకి ఇష్టమైన మేకప్ టెడ్డీకి చేసింది. సో అట్లా వాళ్ళు మేకప్ చేసుకున్నారు. అలా వాళ్ళకి మధ్యలో వెళ్ళేసి వంట చేస్తూ లంచ్ ప్రిపేర్ చేస్తూ మధ్యలో వెళ్ళి వీడియో తీసినాను అనమాట. అది మీతో షేర్ చేశాను. ఇంకా ఆ రోజు నేను పాలాకు పప్పు, చాలా రోజులు అయిపోయింది, పాలాకు పప్పు దొండకాయ ఫ్రై చేశాను. సుదర్శన్ దొండకాయ ఫ్రై చాలా ఇష్టం. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు దొండకాయ ఫ్రై అంత ఇష్టంగా తినరు, అందుకే ఈ బీన్స్ ఇలా చేశానంటే చాలా ఈజీగా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా గీ పెట్టాను. మమ్మీ ఇచ్చిన గోంగూర పచ్చడి ఇంకా కొద్దిగా ఉంది, ఫస్ట్ కొంచెం సేపు గోంగూర పచ్చడితో తినేసి మళ్ళీ పప్పు వేసుకుందాము. ఇంకా పెరుగు కూడా ఉందన్నమాట, సో పెరుగుతో తినచ్చు అన్నట్టుగా అవన్నీ రెడీ చేసేసాను. సో లంచ్కి ఇంకా ఇలా పెట్టేసుకున్నాము. యాక్చువల్గా సాటర్డే వచ్చిందంటే ఏం చేసుకోవాలి అనుకుంటాము. వన్స్ చేసుకున్న తర్వాత అసలు నాన్ వెజ్ పనికొస్తుందా దీనికి ముందు అన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అంత మంచిగా చేసుకొని తింటాము. సాటర్డే ఈవినింగ్ అలైన్ క్లాస్ ఉన్నింది, టెడ్డీకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇది సండే మార్నింగ్ అనమాట. సండే మార్నింగ్ ఇంకా అర్లీగా లేసి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇడ్లీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తినేసింది. ఇంకా వాడు జస్ట్ ఏదో స్నాక్స్ తీసుకెళ్తాడు, అంటే 1కి అలా వస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా హ్యాపీ నిద్రపోతానే ఉంది. ఈ మధ్య హ్యాపీతో ముందు నేను లేచిన వెంటనే ఆ పక్కన లేచి వచ్చేసేది నా వెంటనే. ఇప్పుడు అలా కాదు, టెడ్డీ కంటే ఎక్కువగా హ్యాపీని లేపాల్సి వస్తుంది. హ్యాపీ లేయిరా స్కూల్ టైం అవుతుంది లేయిరా అంటే పాపం, అంటే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది అనేసి పడుకోవడం కాదు, మనకు అంత నిద్ర వచ్చేస్తూ ఉంది, ఎందుకో తెలియట్లేదు, ఎక్కువసేపు నిద్రపోతాం. పాపం అంత మంచి నిద్రలో లేపాలా అనిపించేలాగా ఉంటుంది మన ఫీల్ కూడా. చిన్నదే కదా ఇంకా అనేసి, టెడ్డీ కంటే 10th క్లాస్ కాబట్టి లేపేయాలి చదువుకోవాలి, వాడు అర్లీ మార్నింగ్ చదివితే మంచిగా గుర్తుంటుంది అనేసి మనం అరుస్తూ ఉంటాం లే అనేసి. హ్యాపీని లేపే బుద్ధి కాదు, కానీ వాడికి మళ్ళీ ఇదే అలవాటు అయిపోతేమో, లేట్గా లేస్తే ఎట్లా అన్నట్టుగా వాడిని కూడా లేపాల్సి వస్తుంది. కానీ ఇంకా సాటర్డే సండే అలాంటప్పుడు ఇంకా లేపాను అనమాట. ఇంకా జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేసాం వాడికి. వీకెండ్ అంటే వెళ్ళాలి, కానీ ఈ మధ్య వెళ్ళలేదు, 1 month అయిపోయింది వెళ్ళి. ఇంకా వీళ్ళకి ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి మేము పెట్టే మూవీస్ అంటే పిల్లలకి సంబంధించినవి, పిల్లలు కూడా చూడొచ్చు అనేటివి పెట్టి చూపిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వీళ్ళకి ఇష్టమైన మూవీస్ కొన్ని ఉంటాయి, అవి మనం చూడాల్సిందే అంటారు. మీరు కూడా కూర్చొని నన్ను సుదర్శన్ని పిలుస్తూ ఉంటారు కూర్చోమని చెప్పేసి. నేను ఎక్కువగా ఇలాంటి ఇంట్రెస్ట్ అంతగా చూపించాను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదురా మీరు చూడండి రా అంట. ఒక్కొక్కసారి వదలరు అనమాట. సరే చూద్దాం కదా, వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒకసారి ఇన్వాల్వ్ అయిపోయామంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కానీ ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ రావడానికి కొంచెం ఏమంటారబ్బా కష్టపడాలి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నుండి ఈ మూవీ పెట్టుకున్నాము. ఇంకా హాఫే చూసాం, మళ్ళీ వీళ్ళకి నిద్ర వచ్చేసింది, నాకు నిద్ర వచ్చేసింది. ఇంకా హాఫ్ చూసి పడుకునేసాము. నేను నాకు టెడ్డీ హ్యాపీ గురించి ఇలాంటి కొన్ని చెప్పుకోవాలి అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మందిని చూస్తుంటాను, మూవీస్లో చూస్తూ ఉంటాం, పిల్లలు ఎలా ఉన్నారు అట్లా అనేసి కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏదేదో మోటివేట్ చేయడానికి ఏదేదో టిప్స్ ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు అసలు మా ఫోన్సే అడగరు, షార్ట్స్ అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేసి అట్లా ఏమీ చూడరు తెలుసా వాళ్ళు. అసలు ఒకవేళ టీవీలోనే పెట్టుకుంటారు, మా ముందే చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ షార్ట్స్ ఏదైనా చూసినా కానీ టీవీలోనే, అది కొంచెంసేపు అడిక్ట్ అయిపోరు అనమాట వాటికి. సో దాంట్లో ఏమంటారు, కొన్ని మేము చెప్తేనే తెలుస్తాయి కదా, పిల్లల గురించి మనమే చెప్పుకుంటేనే తెలుస్తాయి. సో అట్లా ఎందుకో చెప్పుకోవాలనిపించింది. రీసెంట్గా ఒక వ్లాగ్ ఎవరిదో వేరే వాళ్ళు చూశానమాట. దాంట్లో పిల్లల కోసమే చాలా చెప్తా ఉన్నారు.
అప్పుడు అనిపించింది అరే టెడ్డీ హ్యాపీ ఏదో చిన్న చిన్నవి ఏమంటారు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటే తిడతా ఉంటాం, వాళ్ళకి అంత పెద్ద పనిష్మెంట్లు ఇస్తూ ఉంటాం కదా. పిల్లలు అసలు ఇప్పుడు ఈ టైంలో ఎలా ఉన్నారో కదా అనిపిస్తూ ఉంటుంది. టచ్ టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇలాగే ఉండాలి, మంచిగా ఇంకా మంచిగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఏమంటే డ్రై ఫిష్ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుండి, తాటాకు చేపలు. ఆ రెసిపీ కావాలంటే మీరు అడగండి, షేర్ చేస్తాను. ఇంకా టొమాటో పప్పు చేశాను, దానికి అది చాలా బాగుంటుంది అనేసి. ఇంకా ఈవినింగ్ ఏమంటే ఇదిగో మేము బిస్కెట్స్, చాయ్ కదా టీ. నార్మల్గా నేను ఎప్పుడు టీ అనేదాన్ని, చాయ్ ఎందుకన్నానంటే ఒక లిప్స్టిక్ చూస్తున్నాను నైకాలో, దాని షేడ్ నేమ్ చాయ్. సో అది తీసుకుందామా వద్దా అని డైలమాలో ఉన్నాను. రివ్యూస్ చూస్తున్నాను, తొందరపడి తీసుకుందామా, నా దగ్గర ఉన్న షేడేనా అనేసి డౌట్ అనమాట. అందుకే అలా చాయ్ అని వచ్చేసింది. ఆ రోజుకి కరెక్ట్గా అయిపోయాయి హైదరాబాద్ బిస్కెట్స్ అనమాట, ఉస్మానియా. కానీ నువ్వు చెప్పింది కరెక్టే, అమ్మా నాన్నల్ని చూసుకొని ఏ కొడుకు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇంకా ఈ మూవీలో ఈ డైలాగ్ నాకు చాలా నచ్చి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకున్నాను. అప్పుడు చాలా మంది ఇది ఏ మూవీ ఆశ అనేసి అడిగారు. అందరికీ షేర్ చేశాను, తెలిసే ఉంటుంది కదా అన్నట్టుగా జస్ట్ ఓన్లీ అది డైలాగ్ షేర్ చేశాను ఆ రోజు నేను. నెక్స్ట్ ఇదేమంటే నేను ఈ పునుగులు వేసుకున్నప్పుడు అంతా ఈ రెసిపీ షేర్ చేయాలని కొందరు అడుగుతారు, చేద్దాము అనుకుంటారు. అదేంటంటే కలిపేస్తాను పిండి అనేసి అనిపిస్తుంది. అప్పుడు గుర్తుకొస్తుంది, అరే రెసిపీ షేర్ చేయమన్నారు కదా అన్నట్టుగా. నెక్స్ట్ టైం కంపల్సరీగా చేసుకుంటే మాత్రం ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. పునుగులది ఎంత ఎమ్మీగా ఉంటాయో అసలు. ఇంకా వాకింగ్కి వద్దామనేసి నేను హ్యాపీ ఇద్దరం వచ్చాం, కానీ హ్యాపీ నన్ను ఇక్కడ వచ్చినాక హ్యాండ్ ఇచ్చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి ఆడుకునేస్తుంది. ఇంకా నేను ఒక్కదాన్నే ఇంకా వాకింగ్ చేసుకుని వచ్చేసాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. హ్యాపీ వాళ్ళకి అది ఫ్రైడే రోజు బ్యాగ్లెస్ డే, అంటే మంత్లో 4th ఫ్రైడే బ్యాగ్లెస్ డే అనేసి ఉంటుంది వాళ్ళకి. అప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు ఏమంటే వీడికి ఇట్లా ఓన్ స్టేట్ అటైర్ వేసుకోవాలి, దాని గురించి ఒక 2 సెంటెన్సెస్ చెప్పాలన్నమాట. సో అలా ఇంకా శారీ అయినా వేయాలి, హాఫ్ శారీ అయినా వేయాలి వీడికి. ఇంకా శారీ డ్రెస్ అట్లాంటివి ఏం లేవు. శారీ కట్టాలంటే కూడా నాకు చాలా కష్టం, వాడికి నాకు ఎప్పుడు కట్టలేదు. సో హాఫ్ శారీ డ్రెస్ ఉండింది, వేయకుండా ఉండేది. సో అది వేసేసాను గబా వాడికి ఏదో మేకప్ చేసేస్తున్నాను. ఇది ఏమంటే ఈ డ్రెస్ వాడికి యాక్చువల్గా వాడి బర్త్డేకి అనేసి తీసుకున్నాను, ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అంతా రెడీ చేసేసాను. ఆ జిప్ వేసేటప్పుడు వెనకాల బ్లౌజ్కి జిప్ పోయింది, పాడైపోయింది, రావట్లేదు. ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్ ఏమంటే కనిపించకుండా ఒక 3 పిన్స్ లోపల నుండి వేసేసాను డ్రెస్. అక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు నాకు అని చెప్పేసి వెళ్ళు. ఐస్కి పూజ ఇలా మర్చిపోయా. అప్పు భలే ఉన్నావా అప్పు, నీకు అమ్మలు చూపిద్దాం. పెద్దగా అమ్మలు ఫస్ట్ టైం పెట్టా కదా, బాగుందా అన్న? నెయిల్ పాలిష్ చూపించమ్మా పాప. బాబా వాడికి మళ్ళీ మంచి ఫోటో తీవా. ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఆ వీక్ అంతా నాకు ఎంత హెక్టిక్ వీక్ అంటే అసలు కొన్ని నేను వీడియో తీసి మీతో షేర్ చేశాను, అంటే ఇలాంటివన్నీ. కొన్ని ఏమంటే షేర్ చేయలేకపోయి, కొన్ని పర్సనల్వి అబ్బాబ్బా ఎందుకు లేని టెన్షన్స్ ఒక పక్క, ఇంకా చాలా ఉన్నాయి. ఆ వీక్లో ఎన్ని జరిగాయో అసలు అబ్బాబ్బా ఎందుకు లేని చాలా హెక్టిక్ వీక్. ఇంకా వీరిని అట్లా రెడీ చేసేసాను. తీసుకో బ్యాగ్ తీసుకో. ఏం జరగవు బాబు ఈరోజు. ఇంకా హ్యాపీకి మాత్రమే బ్యాగ్లెస్ డే అనమాట. టెడ్డీకి 9th వరకు అలా ఉండింది. సో ఈ 10th కాబట్టి ఇప్పుడు బ్యాగ్లెస్ డే అంటూ అలా ఏం లేదు, నార్మల్ స్కూల్ జరుగుతుంది. సో ఇద్దరు కలిసి ఇంకా బయలుదేరిపోయారు. ఇంకా వీళ్ళకి ఎప్పుడు బాయ్ చెప్పడానికి బాల్కనీలోకి వస్తూ ఉంటాను. సో ఈ బాల్కనీలో వచ్చినప్పుడు ఏమంటే ఈ మధ్య కొంచెం లేట్గా ఎండ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజు కొంచెం తొందరగానే ఎండ వచ్చేసింది, మంచి ఎండగా అనిపించింది. తిరుపతిలో ఉన్నప్పుడు అంతా వర్షాలే కదా, ఫుల్గా ఎండే లేదు. సో ఇక్కడికి వచ్చినప్పటి నుండి కొంచెం ఎండగా భలే ఉండింది. ఎండలో ఎక్కువ ఉండాలి అనేసి అనుకుంటూ ఇంకా అక్కడే ఉన్నాను. ఈ మధ్య నాకు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇంకోటి ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ చాలా తగ్గిపోయింది. దానివల్లే నేను అసలు యోగాకి వెళ్ళినా నేను చేయలేకపోతున్నాను అనమాట. చాలా స్ట్రెస్ వచ్చేస్తూ ఉంది, నా వల్ల కావట్లేదు.
అందుకనేసి యోగా 1 మంత్ నుండి వెళ్ళడం లేదు. ప్రజెంట్ అయితే మానేస్తున్నాను. మళ్ళీ కొంచెం నేను మంచిగా కంట్రోల్ అయిపోయి నా హెల్త్ కొంచెం మంచిగా అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం యోగాకి వెళ్ళడము అన్నట్టుగా అనిపించింది. సో ఈ టైంలో కొంచెం స్ట్రెంగ్త్ కావాలి, ఎనర్జీ కావాలి. అవంతా లేకుండా నేను యోగా అసలు చేయలేకపోతున్నాను. చేసిన ఎట్లా అలసిపోతానంటే ఇంత యాక్టివ్గా మాట్లాడలేను. నా నోట్లో మాటే రాదు. నా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమైనా మాట్లాడినా కానీ అనేసి అంటాను అంతే. అలా డల్ అయిపోయాను. సో అట్లా ఉండిందనమాట. అందుకనేసి మానేసున్నాను, వెళ్ళట్లా. ఓన్లీ వాకింగ్కి వెళ్తాను. అది కూడా ఎవ్రీడే వెళ్ళలేకపోతున్నాను. కాళ్ళు చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి ఈ మధ్య అసలు. అందుకే ఆల్టర్నేట్ డే లేకపోతే నాకు ఇప్పుడు వెళ్దాము ఈరోజు అన్న ఇంట్రెస్ట్ ఉంది, ఏం పెయిన్స్ లేవు అన్నప్పుడు ఇంకా వెళ్ళేసి వస్తూ అట్లా ఉన్నాను. మళ్ళీ మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. కొంచెం మంచిగా మూడీగా అయిపోతాను ఒక్కొక్కసారి భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మూడ్ స్వింగ్స్ వల్ల కూడా నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయలేను అనమాట. ఏంద్ర యూనిఫామ్లో ఉన్నా గలీజ్గా అంతే అట్లే నా బ్యాంగిల్స్. అయ్యయ్యా ఎందుకట్లా? ఎవరు హెల్ప్ చేశారు తీయడానికి? ఆంటీస్. పింక్సా? పింక్సా బాగా చేసావా? బాగా చెప్పావా? మ్యామ్ వాళ్ళు మెయిల్ పెట్టారు, యూనిఫామ్ కూడా పెట్టి పంపించండి అన్నట్టుగా. సో ఆ డ్రెస్సెస్ ఇంకెక్కడ మారుస్తారులే, అది ఆ డ్రెస్లోనే ఉంటారులే అంటే వీడు ఉంటాడో ఉండడా అనేది నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను లేదమ్మా ఉంటాను నేను అనేసి అనింది. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. లాస్ట్కి మార్చేసుకుంది. ఇంకోటి ఏమంటే ఆ మధ్యలోనే ఇంకొక డే యాక్చువల్గా వాడికి స్పెషల్ అసెంబ్లీ అని ఉంటుంది, దాంట్లో డాన్స్లో ఉంది. ఆ స్పెషల్ అసెంబ్లీ ఏమంటే ఎప్పుడో డేట్ వేరే డేట్లో ఉండేది. వీడేమో ఇంకొక డేట్ చెప్పాడు నాకు వచ్చి. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమంటే ఆ రోజే ఉండిందంట. టెడ్డీ స్కూల్ నుండి ఫోన్ చేసింది, ఆశక ఈరోజే వాడు అసెంబ్లీ, నువ్వు తొందరగా డ్రెస్ తీసుకోరా వాడికి అనేసి. అది లంగా జాకెట్ టైప్. ఇంకా దీవాళీకి వేసా కదా లంగా జాకెట్, అది గబగబా తీసుకెళ్ళి వాడికి లిప్స్టిక్ ఒకటి పెట్టుకుని వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడికి డ్రెస్ అంతా తీసి మళ్ళీ వేసి. అంటే 8 to 8:30 అసెంబ్లీ ఉంటుంది. వీళ్ళు 8 కల్లా వెళ్ళిపోతారు కదా, స్కూల్ దగ్గరే కాబట్టి గబగబా వెళ్ళగలిగాను. వెళ్ళేసి మళ్ళీ అదొక టెన్షన్ అయిపోయింది అసలు. మళ్ళీ అక్కడే డ్యాన్స్ అంతా అయిపోయింది. చూసుకున్న తర్వాత ఆ డ్రెస్ అంతా తీసేసి మళ్ళీ వద్దాంలే అనుకొని వెళ్తే వద్దంట, ఆ డ్రెస్లోనే ఉంటుందంట. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి హలోవిన్ డే ఉంది కదా ఆ రోజు. యాక్చువల్గా వీళ్ళ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు అనుకున్నారంట. నాకు ఈవినింగ్ స్కూల్ వచ్చిన తర్వాత ఒక 1 అవర్లో చెప్పింది, నేను ఇలా ఏదైనా ఒకటి చేయాలి, గోస్ట్ లాగా చేయాలి అనేసి. ఇంకా వారి దగ్గర బ్లాక్ కలర్ లెగిన్, బ్లాక్ కలర్ పెట్టికోట్ ఉంటే అది వేసేసి, మా సుదర్శన్ షర్ట్ ఉండింది అది యాక్చువల్గా వేసుకొని ఇప్పుడున్నాడు అప్పుడు అక్కడ. సారీ గబగబా అది వేసేసి ఏదో మేకప్ చేసి ఒక వీడియోలో చూసి వాడిని ఇంకా అలా రెడీ చేసేసి ఇంకా సుదర్శన్తో వెళ్ళి ఇవి ఏదో తెచ్చుకుంది. అది పంప్కిన్ లాంటిది అదొకటి, తర్వాత కొన్ని నెయిల్స్ అంట, టీత్, సో అట్లాంటి తెచ్చుకుంది. ఆ టీత్ వద్దంట టెడ్డీ చెప్తా ఉంది. నీకు ఇష్టం ఉంటే వేసుకోనన్నా ఏం కాదు. చూపి అవి చూపి. నెయిల్స్ తీసేస్తున్నావా? ఒక హ్యాండ్కి వేసుకో, ఏదో ఏ హ్యాండ్కి చూపించాలనుకుంటున్నా ఆ హ్యాండ్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఏమంటే ఎవ్రీ ఇయర్ వేస్తారు. వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. వీడి దగ్గర ఏమీ లేవు, ఎప్పుడు వేయలే, ఇదే ఫస్ట్ టైము వీడికి వేయాలి అనిపించింది. ఇంకా ఎవ్రీ ఇయర్ పిల్లలు వస్తారు, వాళ్ళకి చాక్లెట్స్ ఏమైనా ఇస్తూ ఉంటాం మేము. సో అలాగే ఈసారి కూడా వస్తారని తెలిసి ఇంకా ఎత్తి పెట్టుకుంటున్నాము. ఇంకా వీళ్ళ బర్త్డే చాక్లెట్స్ ఉన్నాయిగా, ఇవి ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనేసి ఉన్నాను అనమాట నేను. ఆ రోజుతో ఈ చాక్లెట్స్ అన్ని ఇంకా ఒక ప్యాకెట్ తెప్పించారు మా సుదర్శన్ ఎక్స్ప్లేట్స్, సరిపోలేదని ఆ ప్యాకెట్ కూడా అయిపోయింది. ఏమంటావా అంటావా? హలో. ఓ మై గాడ్ బొబ్బలు. బొబ్బ ఎప్పుడు వచ్చాడమ్మా? ఇప్పుడు తీస్తున్నా. ఓపెన్ చేయబా. మేము ఏమనాలి? హలోవీన్ అనాలి. హలోవీన్ లేదు, హలోవీన్ అనొచ్చు. అవునా?
అట్లే అట్లే ఉండు అట్లా ఇట్లా అని నన్ను చూడక నేను నిన్ను ఎలా చేయాలో చెప్పమా చేస్తున్నాను చెయ్యి నన్ను చూస్తా అలా ఊరికే తీస్తా కొంచెం కిందకి పట్టుకో ఆ స్నేక్ది ఆ కిందకి కాదురా ఆ కిందకే ఇట్లే ఉన్నా ఇట్లే ఇట్లా ఇట్లా కెమెరాకి ఇట్లా ముందుకు వచ్చేసేళ్ళు నెయిల్స్తో ఇట్లా వెళ్ళేసిరా వీడియోస్ చూస్తుంటారు కదరా మీరు పెట్టుకో స్లోగా వెళ్ళు నేను ఆఫ్ చేస్తాలేనన్నా హెయిర్ బాగా వేసుకో వెనకాల ఉండు ఒక నిమిషం అన్నీ పెట్టుకున్నావు మర్చిపోలేదు కదా ఏం చెప్తా ఏంటి భయపెట్టు ఓకే అబ్బా పిల్లలందరూ ఎంత క్యూట్గా ఉన్నారో అసలు దయ్యాలాగే లేరు తెలుసా వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి ఉన్నారో ఎంత మంది వచ్చారో అసలు చెప్పలేను వీడియో కూడా ఒకటి షేర్ చేశాను మీకు ఇంకా కార్నర్ బ్లాక్ అండ్ మరూన్ డ్రెస్ ఉంది చూసారా ఆయు అనమాట మీకు చూపిస్తూ ఉంటాం కదా మాకు మా నైబర్ అరుంధతి వాళ్ళ పాప అనేసి అందరు ఎంత క్యూట్గా చిన్నగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో అసలు నేను అందరినీ చూపించలేకపోతున్నాను ఆల్రెడీ వీడియో పెట్టేశాను కాబట్టి ఎంత మంది వచ్చారు అంతమంది వచ్చారు ఇంకా హ్యాపీకి ఏమంటే వెళ్ళి చాలా చాక్లెట్స్ వచ్చాయి సగం తినేసిందంట అక్కడే సగం తెచ్చింది టెడ్డీ కోసం కొంచెం షేరింగ్ అనమాట అదిగో అవి మళ్ళీ వచ్చి తిని అదిగో అవన్నీ పడేసింది ఎవరో ఆ రోజు నేను వీడియో షేర్ చేస్తే టెడ్డీ హ్యాపీకి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి ఆశ అవి కూడా షేర్ చెయ్యి అనేసి అన్నారు సో వ్లాగ్లో చూపిద్దాంలే కదా అన్నట్టుగా పెట్టున్నాను అనమాట అప్పుడు అది నేను సో మళ్ళీ చాలామంది వచ్చారని చెప్పాను కదా ఎక్లెట్స్ ఆర్డర్ చేసి మళ్ళీ అవి కూడా అయిపోయాయి ఇంకా ఆ రోజు చికెన్ ఆర్డర్ చేసుకున్నాము మా సుదర్శనే చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాడు ఇంకా డిన్నర్ చేయాలి సో ఈ లోపల ఈ మేకప్ అంతా రిమూవ్ చేసేద్దాం వీడికి అనేసి తీసేస్తున్నాను హ్యాపీ ఇంత మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసేసి వస్తుందనేసి అస్సలు అనుకోలేదు ఎందుకంటే సడన్ డెసిషన్ కదా వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళాలి అనేసి ఎలా ఉంటుందో అనుకుంది బాగా ఎంజాయ్ చేసేసి వచ్చింది సో అంతే ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు Thank you for watching. Take care. Bye-bye.